మొత్తానికి మన డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మొత్తం గెలుద్దామని చూస్తున్నారు. మన ట్రంప్కి గ్రీన్లాండ్ కావాలంట. గ్రీన్లాండ్ విషయానికి వస్తే గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం. సుమారు 57 మంది దాకా ఉంటారు. సో ఈ ద్వీపంలో అనేక ఖనిజాలు లభిస్తాయి, ముఖ్యంగా ఐరన్, లిథియం, సో మెగ్నీషియం, సో మెనీ అంటే చాలా రకాల మినరల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ మీద మన ట్రంప్ కన్నుబడింది. ఎలా అయినా సరే ఆ గ్రీన్లాండ్ని సంపాదించాలనుకుంటున్నాడు. కావాలంటే షోల్డర్స్ అంటే వాళ్ళ సైనికులను పంపించి వాళ్ళ మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు. లేదంటే అక్కడున్న పౌరులకు ఒక్కరికి సుమారు $1,00,000 అయినా సరే పే చేసి ఆ గ్రీన్లాండ్ని అమెరికాలో కలుపుతుందని చూస్తున్నారు. అయితే గ్రీన్లాండ్ ఉత్తర అమెరికాలో, నార్త్ అమెరికాలో భాగంగా ఉన్నప్పటికీ ఈ గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ వాళ్ళు రూల్ చేస్తారు. డెన్మార్క్, యూరోప్లో ఉన్న డెన్మార్క్ వాళ్ళు ఈ గ్రీన్లాండ్ రూల్ చేస్తూ ఉంటారు. సో ట్రంప్కి ప్రజెంట్ ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారంటే, సో గ్రీన్లాండ్ సెక్యూరిటీ లేదని చెప్పి రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు వాళ్ళ నౌకల్ని గ్రీన్లాండ్ నడుపుతున్నారని చెప్పి సో డొనాల్డ్ ట్రంప్ భావించి అదొక సాకుగా చెప్పి ఎలా సరే ఆ గ్రీన్లాండ్ని అమెరికాలో కలపాలని చెప్పి అనుకుంటున్నాడు. అయితే దీనికి గ్రీన్లాండ్ పీపుల్ ఒప్పుకోవట్లా. మాకు కావాలని ఇండివిజువల్గా ఉంటాము, మేము డెన్మార్క్ నుంచి కూడా మాకు ఇండిపెండెన్స్ కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు ట్రంప్ ప్లాన్ ఏంటి, గ్రీన్లాండ్ ఎందుకు కావాలనుకుంటున్నాడు, దీనిపై మీకు కామెంట్ని చెప్పండి. సో దీని గురించి మీ అభిప్రాయం కామెంట్లు చెప్పండి. థ్యాంక్ యూ.